హాయ్, సెప్టెంబర్ సెకండ్ వీక్కి ఇవి నా పొజిషన్స్. హెచ్డిఎఫ్సి ఏఎంసి 5100 పుట్, 5900 కాల్. ఇన్ఫీ 1360 పుట్, 1540 కాల్. నిఫ్టీ 24,600 దగ్గర నేను ఐరన్ బటర్ఫ్లై తీసుకున్నాను 9th సెప్టెంబర్కి. అవి 24,500 పుట్, 24,700 కాళ్ళు బై చేశాను. 24,600 కాళ్ళు పుట్టు సెల్ చేశాను. ఓకే, రిలయన్స్ 1320 పుట్, 1480 కాల్. టాటా మోటార్స్ 630 పుట్, 680 కాల్. 680 పుట్, 720 కాల్. టీసీఎస్ 3000 పుట్, టైటాన్ 3400 పుట్, 3900 కాల్. టీవీఎస్ మోటార్స్ 3200 పుట్, 3600 కాల్. ఓకే, లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే టీవీఎస్ మోటార్స్ పుట్ 100 పాయింట్స్ అప్కి మూవ్ చేశాను. కాల్ 3500 కాల్ ఎగ్జిట్ అయిపోయి 3600 కాల్ తీసుకున్నాను. ఎందుకంటే జిఎస్టీ చేంజ్ అయింది కదా మోటార్ సైకిల్స్ మీద, అందుకని టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్ కార్పు, బజాజ్ ఇలా 2 వీలర్స్ అన్నీ కూడా పెరుగుతాయి ఫ్యూచర్లో అని ఎక్స్పెక్టేషను. అందుకని 2 వీలర్ స్టాక్స్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. తర్వాత టీసీఎస్ కూడా పుట్ సైడ్ బాగా పెరుగుతూ ఉంది, పుట్ సైడ్ ప్రైసెస్. ఎందుకంటే యుఎస్లో ట్రంప్ వార్నింగ్స్ వల్ల అంటే ఐటీ స్టాక్స్ బాగా ఇబ్బంది పడుతున్నాయి. తర్వాత టాటా మోటార్స్ కూడా పెరుగుతూ ఉంది, ఎందుకంటే జిఎస్టీ చేంజెస్ వల్ల. రిలయన్స్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇన్ఫీ పుట్ సైడ్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే సేమ్ థింగ్, టీసీఎస్కి ఏంటో ప్రాబ్లం, ఇన్ఫీకి కూడా అదే ప్రాబ్లం. యూఎస్లో ట్రంప్ ఐటీ స్టాక్స్ వల్ల, ఐటీ స్టాక్స్ మీరు ఐటీ ఏమి ఇవ్వద్దు ఇండియాకి అంటున్నాడు కదా, అందువల్ల ఐటీ స్టాక్స్ బాగా ఇబ్బంది పడుతున్నాయి. ఓకే, హెచ్డిఎఫ్సి ఏఎంసి ఇలాంటివి మాత్రం పెరుగుతూ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఏఎంసి, మోతీలాల్ ఓస్వాల్ ఇలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ బాగున్నాయి. ఓకే, మీరు ట్రై చేయాలనుకుంటే ఒక లాట్తో ట్రై చేయండి ఇవన్నీ. థ్యాంక్ యూ, బై.